అసలు నా దృష్టిలో టు మై నాలెడ్జ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ దేశములోనే అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్ తో పూర్తయిన ద వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నువ్వు మెచ్చుకోవాల్సింది పోయి బురద రాజకీయాలు చేస్తున్నావు, చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. ఇవి చూడు ఒకసారి, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ. ఆయకట్టు పెరగలేదంటావు, కెపాసిటీ పెరగలేదంటావు, ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడటమా? దెన్ ఈయనేదో సరే ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్ళొక్కసారి సిస్టమ్ పెట్టు బాబు. రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పచ్చి అబద్ధాలు మాట్లాడడం అవసరం. ఏమంటాడు? 1,00,000 కోట్ల కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్ల కాళేశ్వరం కూలిపోయింది అని పదే పదే చిల్లర మాటలు మాట్లాడతాడు. ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం, కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా ప్లాన్ చేసిందంటే కరెంటు బిల్లులు పడొద్దని 3 దశల్లో కాళేశ్వరానికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. వరద బాగుంటే ఇది ఈ పెద్దది బాబు లైట్ వస్తుందా? రైట్. దిస్ ఈజ్ ఎస్ఆర్ఎస్పి. గోదావరిలో వరద బాగుంటే ఎస్ఆర్ఎస్పి నుంచి డైరెక్ట్గా ఇది మిడ్ మానేర్కి నీళ్ళు వస్తాయి. కాళేశ్వరం మోటార్లు మిడ్ మానేర్ నుంచి మాత్రమే ఆపరేట్ చేస్తాం, పైకి సిస్టమ్ నడుస్తుంది, ఇవేవి నడపం. ఇక లేదు, ఇది ఎల్లంపల్లి. యావరేజ్ రెయిన్ఫాల్ అంటే మధ్య తరహా వర్షాలు పడ్డప్పుడు ఇది కడెం నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. ఈ క్యాచ్మెంట్ నుంచి వచ్చే నీళ్ళతోని మధ్య తరహా నీళ్లు పడితే ఈ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కు మోటార్లు, కాళేశ్వరం మోటార్లు నడుపుకొని పైకి తెచ్చుకుంటాం. ఇక్కడ ఎక్కడ నీళ్లు లేనప్పుడు కాలమైనా కాకపోయినా కరువు వచ్చినా కూడా మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయి, ఇక్కడ నుంచి మోటార్లు ఆన్ చేయొచ్చు. ఇది నేను మళ్ళీ చెప్తా నెక్స్ట్. అయితే ఇప్పుడు కాళేశ్వరంలో పోయిన 2 సంవత్సరాలు నీళ్లు బారినాయి కదా. పోయినసారి వర్షాలు బాగా పడ్డాయి, ఎస్ఆర్ఎస్పి టు మిడ్ మానేర్ వస్తే ఇక్కడ నుంచే కాళేశ్వరం మోటార్లు నడిపినాం. మధ్యలో ఈ ఎల్లంపల్లికి వెళ్ళి మోటార్లు నడిపి కొన్ని లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొన్ని కోట్ల మంది ప్రజలకు త్రాగునీరు అందించినాం. నువ్వు ఇప్పుడు హైదరాబాద్ మూసికి నీళ్ళేస్తా అన్నది కూడా అది కాళేశ్వరంలో భాగంగా కట్టిన మిడ్ మానేర్ నుంచి మాత్రమే. ఇది మిడ్ మానేర్ నుంచి మాత్రమే ఇక ఈ మిడ్ మానేర్ నుంచే నువ్వు ఇది కొండపోచమ్మ సాగర్, ఈ మిడ్ మానేర్కి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్ మూసికి నీళ్ళు తెస్తున్నావు. మరి కాళేశ్వరమే లేకపోతే, మిడ్ మానేరే లేకపోతే నీ మూసికి నీళ్ళు ఎక్కడి? నువ్వు మూసి అని డ్రామాలు కొడుతున్నావు కదా. ఆ మూసికి 8,000 కోట్లతో నువ్వు పైపులు పెట్టి కమిషన్ల కోసం హైదరాబాద్ నీళ్లు తెస్తున్నవే. ఆ మూసికి వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లు, కేసీఆర్ కాళేశ్వరంలో భాగంగా కట్టిన మిడ్ మానేర్ మల్లన్న సాగర్ నీళ్లు తప్ప ఇంకో నీళ్లు కావు. అయితే ఇక్కడ విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మొత్తం పోయిందని నువ్వు మాట్లాడుతున్నావు. ఎన్డీఎస్ఏ తన రిపోర్ట్లో ఏం చెప్పింది? కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 16 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టనలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, ఇవన్నీ బాగున్నాయి. 3 బ్యారేజీల్లో 1 బ్యారేజీలో 85 పియర్స్లో 1 పియర్ కుంగింది, గది రిపేర్ చేసుకొని నడుపుకోండి అని చెప్పింది ఎన్డీఎస్ఏ. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. పోయిన 2 ఏళ్ళు కాలం మంచిగా అయింది కనుక నీకు ఇబ్బంది రాలే. ఇప్పుడు కాలం మంచిగా కాలేదు కనుక ఇప్పుడు మేడిగడ్డకి వెళ్ళి నీళ్ళుదే అంటే నువ్వు కథలు పడుతున్నావు. మళ్ళీ కేసీఆర్ యాదికి వస్తాడేమో, కేసీఆర్ చేసిన మంచి పని ప్రజలకు యాదికి వస్తుందో. నిన్నటిదాకా నేను కూలిపోయింది అంటే ఇప్పుడు మోటార్లు ఆన్ చేస్తే నా పరువు పోతుందేమో, నేను ఇన్ని రోజులు అబద్ధాలు ఆడిన అనే విషయం తెలంగాణ ప్రజానికానికి అర్థమవుతుందని పందాలకు పట్టింపులకు పోయి ఇవాళ నువ్వు నీళ్లను మోటార్లు ఆన్ చేయకుండా డ్రామాలు నడుపుతా ఉన్నావు. మరి నేను ఇంకా కొంచెం డీటెయిల్స్ పోయే ముందు అసలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో ఏం జరిగింది? నువ్వు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని గులగొట్టినావు నాయన? నీ 2.5 సంవత్సరాల్లో ఇది సుంకిశాల చూపినాను. సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది. ఇది నీ కాంగ్రెస్ ఘనత కాదా? ఇవాళటి కన్నా ఈ సుంకిశాలను రిపేర్ చేసినవా? ఈ సుంకిశాల కూలిపోవడం నీ 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలననే కూలిపోయింది కదా సుంకిశాల. దీనికి ఏం సమాధానం చెప్తావు? ఆ తర్వాత పెద్దవాగు అయితే కొట్టుకుపోయింది కదా. ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకుపోయి
ఇవాళకి 2 సంవత్సరాలు అయింది, నో రిపేర్. పెదవాగు కొట్టుకుపోయింది, కుప్పగూలింది పెదవాగు, ఇప్పటికీ దిక్కులేనటువంటి పరిస్థితి. నువ్వేం చేస్తున్నావు మరి పెదవాగు? ఇంతవరకు రిపేర్ చేసినావా నువ్వు? ఇది నీ ఘనకార్యం కాదా? నీ తప్పిదం వల్ల, సకాలంలో గేట్లు ఎత్తకపోవడం వల్ల, మానవ తప్పిదం వల్ల పెదవాగు కొట్టుకుపోయింది. దెన్ కమింగ్ టు వట్టెం పంప్ హౌస్, పాలమూరు ఎత్తిపోతలో పథకంలో కట్టిన వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. నువ్వు నిన్న క్లోజప్లో పెట్టండి ఆ కెమెరాలు అంటుండ్రు రేవంత్ రెడ్డి. మీరు కూడా దయచేసి క్లోజప్లో పెట్టండి. రేవంత్ రెడ్డి ఘనకార్యం నేను పెద్ద తెగ చెప్తుండు, క్లోజప్ పెట్టుండి, కనబడ్డదా? చూపించి రాంటుండు. ఇది కూడా చూపిరు జర రేవంత్ రెడ్డికి. నీ పాలమూరు జిల్లా దెన్ చెక్ డ్యామ్, బాంబులు పెట్టి చెక్ డ్యామ్ పేలిస్తే ఇది చెప్పాలంటే ఏమంటాము, క్రిమినల్ చర్యలు ఇవి. అంటే అసలు ప్రభుత్వ ప్రజాధనాన్ని ఇసుక కోసం, కాంట్రాక్టర్ల కోసం చెక్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక 2-3 విషయాలు చెప్పినారు. కానేపల్లి పంప్ హౌస్ నీళ్ళు వచ్చినాయి, రిటైనింగ్ వాల్ కూలిపోయింది, ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. గోదావరి నది చరిత్రలో ఎప్పుడు రానంత ఫ్లడ్ ఇన్ ద ఇయర్ 2022 29 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చింది. హిస్టరీ ఇన్ ద రికార్డ్ ఆఫ్ ద గోదావరి. భద్రాచలం కూడా మునిగిపోయింది ఆ రోజుల్లో. అంత ఫ్లడ్ వచ్చినప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ కు నీళ్ళు వచ్చినమాట వాస్తవం. బట్ టుడే ఆ ఫ్లడ్ వచ్చిన 2 months లో, విత్ ఇన్ 45 days 2 months లో ఏజెన్సీయే ₹1 ఖర్చు పెట్టకుండా రిస్టోర్ చేసి ఆ పంప్ హౌస్ ను మళ్ళీ సిద్ధం చేసింది. మోటార్లు నడిపినాం, నీళ్లు ఎత్తినాం, రైతాంగానికి ఇచ్చినాం. కానీ నిన్న ఆ ఫోటో చూపించి ఇదేదో మునిగిపోయింది, అసలు ఇది నట్టలేదు అన్నట్టు ఒక బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి. విత్ ఇన్ 45 days వితౌట్ స్పెండింగ్ ₹1 ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ ఏజెన్సీతో చేయించి 45 రోజుల్లో మళ్ళా మోటార్లు ఆన్ చేసినాం, రైతాంగానికి నీళ్లు ఇచ్చినాం. ఈ రోజు ఇప్పుడు ఈ నిమిషానికి కన్నెపల్లికి పోయి మోటార్ వత్తితే నీళ్లు వస్తుంది. ఇట్ ఈస్ రెడీ ఫర్ ఆపరేషన్. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఓ మాట ఏమంటాడు, అసలు ఎట్లెత్తుతారు నీళ్లు, ఆయన ఈ బ్యారేజీలు ఇచ్చంపల్లి కాడ కట్టేది ఉండే, ఈడెట్లా కట్టిండ్రు అన్నాడు. నేను ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. ఇచ్చంపల్లి కాడ కట్టేది ఉండే, ఈడెట్లా కట్టిండ్రు అని మీరు మాట్లాడుతుండ్రు కదా. అదే బ్యారేజీల మీద కోదండరాం లెటర్ పెట్టు. ఇది అసెంబ్లీ క్వశ్చన్. కౌన్సిల్లో, ఆ శాసన మండలిలో కోదండరాం అడిగిండ్రు. వాట్ ఈస్ ద క్వశ్చన్? Question number B. Whether it is fact that the experts opinioned that Sundilla Annaram barrages may also collapse as Medigadda barrage. Answer: no, sir. Sundilla Annaram intact undi, adi కూలిపోయే ప్రమాదం లేదు అని ప్రభుత్వం శాసన మండలిలో చెప్పిన సమాధానం. నెక్స్ట్, ఉత్తమ్ ప్రెస్ మీట్. ఈ మధ్య వీళ్ళు తమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు కడతాం, నీళ్లు తెస్తాము, ఏడికి తెస్తామన్నారు, సుందిళ్ళకి తెస్తాము అన్నారు. అది పెట్టినా, సుందిళ్ళకి తెస్తాము అన్నారు. నేనేమంటే సింపుల్ క్వశ్చన్, మై సింపుల్ క్వశ్చన్ టు మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ ఉత్తమ్. అరే నిన్న ఏమన్నాడు రేవంత్ రెడ్డి, వీళ్ళు మోటార్లు ఒత్తు అంటారు, సుందిళ్ళ పనిచేయేది, అన్నారం పనిచేయేది, అన్నారం ఆగమైపోయింది అని ఈ రిపోర్ట్లో అని వాళ్ళు నిన్న అన్నారు. బట్ వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు తమ్మిడిహట్టి నుంచి నీళ్లు సుందిళ్ళకి తెచ్చిపోస్తాం, సుందిళ్ళ మోటార్లు వచ్చి ఎల్లంపల్లికి తీసుకుపోతాం అన్నారు. మై క్వశ్చన్ ఈస్, అరే సుందిళ్ళ కూలైపోయింది, అది పనికే రాకపోతే మరి సుందిళ్ళ ఎందుకు పోతున్నారు?
సుందిల్ల పనికే రాదు. అన్నారం సుందిల్ల మేడిగడ్డ 3 కొట్టుకనే పోయినాయి. ఇసుక మీద ఎవడన్నా కడతాడా? ఎవడన్నా ఇసుక మీద కడతారా? ఇది వట్టిదే అని నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మరి అది ఒట్టిదే అయితే నువ్వు తమ్మిడి హట్టి నుంచి నీళ్లు ఎందుకు సుందిల్లకి తెచ్చి అల్ల పోతా, సుందిల్లకి వెళ్ళి మళ్ళీ మీదికి తీసుకుంటే ఎల్లంపల్లికని ఎందుకు అన్నావు? మరి సుందిల్ల మంచుకుంటే మరి అన్నారం మంచుకుంటుంది, అన్నారం మంచుకుంటే మేడిగడ్డ మంచుకుంటుంది. 3 గదే టెక్నాలజీతో కట్టినాయి, 3 గదే నది మీద కట్టినాయి, 3 వరుసకు కట్టినాయి కదా. బదనాం చేయడానికి మాట్లాడతారు తప్ప మీ మాటల్లో నిజాయితీ లేదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైతే నువ్వు తమ్మిడి హట్టి కడతా సుందిల్ల పోస్తా అన్నావో, సుందిల్ల బ్యారేజ్ ఇలా డీటెయిల్ గా అన్ని పేపర్లు కూడా వచ్చింది. సుందిల్ల బ్యారేజ్ బాగుంది, దాన్ని గ్రౌటింగ్ చేసిండ్రు, దాన్ని వాడకంలోకి తెచ్చుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు, మేము సుందిల్ల పోస్తాం నీళ్లు తెచ్చుకుంటాము అన్నారు. మరి సుందిల్ల మంచుకుంటే అన్నారం బాగుంటుంది, అన్నారం బాగుంటే ఆ మేడిగడ్డలో ఆ 2 పిల్లర్లు మంచిగా చేస్తే అది కూడా పనిచేస్తుంది. అంటే మీ మాటలు వేరు, మీ చేతలు వేరు. ఇది ఎవరిచ్చింది మీకు రిపోర్టు? ఒక ఎక్స్పర్ట్ రిపోర్టు సుందిల్లలో పోయింది, ఇది వాడుకోండి అని ఎక్స్పర్ట్ ఇచ్చిన రిపోర్ట్ మీద రివ్యూ చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మిడి హట్ట టు సుందిల్లా, వెన్ ఇట్ సుందిల్లా ఈజ్ ఓకే, అన్నారం ఈజ్ ఓకే, దెన్ మేడిగడ్డ ఈజ్ ఆల్సో ఓకే విత్ రిపేర్ ఆఫ్ 2 piers. నెక్స్ట్ ఇక రేవంత్ రెడ్డి గారు నిన్న జర ఎన్డీఎస్ఏ గురించి బాగా గొప్పగా చెప్పిండు, దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. నేను ఆయన మాట్లాడుతూ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ అన్నాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టు వచ్చింది, ఇది ఎలక్షన్ల ముందే వచ్చింది, November 1st నాడు. దే ఆర్ ద ఎక్స్పర్ట్స్, దే ఆర్ ద మాస్టర్స్. ఇక వాళ్ళంత గొప్పోళ్ళు లేరు, వాళ్ళు చెప్పిన మాటలే నాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని మాట్లాడి. ఠీకే, అసలు ఎన్డీఎస్ఏ సంగతి ఏందో కూడా చెప్తా ఒక్కసారిగా. అది పెట్టినాను, రిపోర్ట్ పెట్టి. ద శాంటిటీ ఆఫ్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్. నౌ ఐ వాంట్ టు షో. కొంచెం చిన్నది. ఇది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కడుతుంది, సెంట్రల్ వాటర్ కమిషనే కడుతుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ అన్నా ఎన్డీఎస్ఏ అన్నా ఒకటే. ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎవరు కట్టినరు? ఆ పోలవరం ప్రాజెక్ట్ కట్టిన ఏ ఇంజనీర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఏ ఇంజనీర్ అయితే పనిచేసిండో ఆ ఇంజనీర్ వచ్చి ఎన్డీఎస్ఏ మీద రిపోర్ట్ ఇచ్చిండు. ఏది మన మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చిండు. ఆ పోలవరం ప్రాజెక్టు 10 సార్లు కొట్టుకుపోయింది ఇప్పటికి. ది గ్రేట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినటువంటి చంద్రశేఖర్ అయ్యర్ నాయకత్వంలో పోలవరం ప్రాజెక్ట్ 10 సార్లు కొట్టుకుపోయింది. 7,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఇది రిపోర్ట్. ఫస్ట్ ఆర్కే జైన్, ఓకే. సెకండ్ గుప్తా, ఇగో థర్డ్ చంద్రశేఖర్ అయ్యర్. ఈయననే ఎన్డీఎస్ఏకు చైర్మన్ గా November 1st నాడు మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చాడు. మరి చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం ప్రాజెక్టులో సిఇఓ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 2019 నుంచి 2022, అంటే దాదాపు 3 ఏళ్ళు పనిచేసిండు. ఈయన పనిచేసినప్పుడు ఎన్నిసార్లు కొట్టుకుపోయిందో చూడండిగా. డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, అదేవిధంగా